హంద్రీనీవా నీటి విడుదలకై జూలై 10 ముహూర్తం. సీఎం చంద్రబాబు ప్రకటన. రాయలసీమకు జీవనాడిగా పేరున్న హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి జూలై 10వ తేదీన నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అనంతపురం జిల్లా ఊరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురంలో హంద్రీనీవా పనులను పరిశీలించి అనంతరం జరిగిన సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ 1, ఫేజ్ 2 కింద 554 కిలోమీటర్ల కాలువల పనులకు 3,873 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవా పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన చంద్రబాబు తమ ప్రభుత్వం వచ్చాక తక్షణమే ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును బనకచెర్లతో అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఊరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. టెక్స్టైల్ పార్క్ మంజూరు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, బ్రిడ్జి నిర్మాణాలు, నిర్వాసితులకి పరిహారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఛాయాపురం గ్రామస్తులైన పార్వతి అనే ఆమెకి ఇల్లు, పిల్లల పేర్లపై డిపాజిట్లు, ఉపాధి కల్పన వంటి సహాయాలను ప్రకటించారు.